మనుష్య పదం మనస్ నుండి వచ్చింది. ఆలోచించేవాడు మానవుడు, ఆంగ్లంలో మ్యాన్. సమస్త జీవులలో ఆలోచించేవాడితడు కనుక మనుష్యుడయ్యాడు. ఈ ఆలోచన వల్లనే అనేక కష్టాలు, జన్మ మరణ పరంపరలు కలుగుతున్నాయి. ఈ ఆలోచించడానికి ఆధారం ఆత్మ. ఆలోచించేది ఆత్మ పరిధిలోకి రాదు, అంటే మనస్సు ఆత్మ పరిధిలోకి రాదు. కానీ జీవునికి ఆధారం ఆత్మయే. ఏ సాయం లేకుండా ఈ మనసు ఆలోచించగలిగితే ద్వైత ప్రపంచంతో సంబంధం లేని ఆత్మగా ఎందుకుండలేకపోతోందని ఆశ్చర్యపోతాం. అన్ని బాధలు బాహ్యమైన వాటి నుండే వస్తున్నాయి కదా. ఎముకను కొరుకుచూ చివరకు తన రక్తాన్నే తాగే కుక్కలా వెంటబడుతున్నాం. బాహ్య వస్తువు లభించవచ్చు, లభించకపోవచ్చు, ఇతరులు అపహరించవచ్చు. దానివల్ల అనేక బాధలు వస్తున్నాయి. కనుక ఇతర వస్తు సహాయం లేకుండా తనంతట తాను మనస్సుతో ఆలోచించగలిగితే ఈ బాధలే ఉండవు కదా. ఇక్కడే మాయ రంగప్రవేశం చేస్తుంది. తనకు తాను ఒంటరిగా ఎట్లా ఉండాలో మనసుకు తెలియదు. తనంతట తాను ఉండగలిగితే అది అదృశ్యమవుతుంది. అప్పుడు ఆత్మయే ప్రకాశిస్తుంది. పరమేశ్వరుని మాయ మాయనిట్లా తీర్చిదిద్దింది. ఏ సాయం లేకుండా తనంతట తాను ఆలోచించగలిగితే దేనిని గురించి ఆలోచిస్తుంది? ఇంతవరకు బాహ్యమైన వాటిని గురించే ఆలోచించింది. బాహ్యమైన వాటిని చింతించకూడదని మనస్సుకి ఇంతవరకు తెలియలేదు. ఇట్లా తెలియకపోవడానికి మాయ కారణం. తనకంటే భిన్నమైన వాటిని ఆలోచించడంతో దీని పని సరిపోతుంది. ఇది ఆలోచించడమే కాదు, అనుభూతిని పొందుతోంది. అనుభూతి కూడా బాహ్యమైన వాటి నుండే. పూజలో ఉద్ధరిని పంచపాత్రలు ఎట్లా ఉన్నాయో కన్నులు, ముక్కు మొదలైన ఇంద్రియాలను మనస్సు సాధనాలుగా గ్రహిస్తుంది. ఇంద్రియాల కంటే భిన్నమైన దృశ్యాలను, పాటలను చూడడం, వినడం జరుగుతుంది. ఇంద్రియాలను గెంటివేసి తనంతట తాను అనుభవించలేకపోతుంది. మనస్సు కథలను కల్పిస్తుంది, పాటలను అల్లుతుంది, ప్రకృతి దృశ్యాలను చూసి పరవశించిపోతుంది. ఇవన్నీ బాహ్యమైన వాటి నుండే. అది ఏకాంతంగా ఉన్నప్పుడు తనకు తాను పరీక్షించుకొనగలిగితే దానిని ప్రత్యేకమైన అస్తిత్వమే ఉండదు. సుఖదుఖాలు మొదలైనవన్నీ అన్నీ మనస్సుతో ఉన్నప్పుడే. అవి మనస్సు కావు. ఒకడున్నాడు, అతనికి ఇల్లు, భార్య, పిల్లలున్నారు. ఇవన్నీ వేరు, తాను వేరు. పైవి ఏమీ లేకపోయినా వాడొక్కనికి అస్తిత్వం ఉంది కదా. అట్లా మనస్సు ఉండలేకపోతుంది. ఈ ఆలోచన, అనుభవం బాహ్య వస్తువులను ఆధారం చేసుకునే. అట్టి స్థితి ఎంతవరకు ఉందో అదంతా ద్వైతమే. జై జై శంకర, హరహర శంకర. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో జై జై శంకర, హరహర శంకర అని కామెంట్ చేయండి. మా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.